అద్భుతం. ఈ 5 సినిమాల్లో తనకి ఇది బెస్ట్ ఫిలిం, నో డౌట్ ఎట్ ఆల్. తన కెరియర్లో ఇది 5వ సినిమా. వంశీ కెరియర్కి ఇది ఒక పెద్ద మైలురాయి ఈ సినిమా. సో మొన్నే అనాలిసిస్ చేయగలుగుతాం. డబుల్ పాజిటివ్ సినిమా చూస్తూ సినిమా ఇంకా కంప్లీట్ కాలే, వంశీకి వాట్సాప్లో దండం పంపించేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పీవీ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను మాట్లాడాల్సిన పెద్ద లేదు, సోదరులు రాజు గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. పెద్దలు వెంకటేష్ గారు, శివ గారు, ఏ కామ్రేడ్ విజయ్, ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ హియర్, మై ఫ్యామిలీ అండ్ మెంబర్స్ ఆఫ్ ద క్రూ. మహేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ ఇన్ ద రేర్ ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద 25th ఫిలిం. దత్త గారు, నేను, రాజు గారు, దిస్ విల్ బి ఎ మెమరబుల్ ఫిలిం ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ది జర్నీ ఆఫ్ రిషి అండ్ మహర్షి, వెన్ డిడ్ ఇట్ బిగిన్ వంశీ? 3 years ago. మా ఊపు రిలీజ్ ఒక 2 days ముందు ల్యాబ్ బయట గార్డెన్లో కూర్చున్నాం. అన్న ఒక ఐడియా ఉందన్నా నాకు చెప్పావు 2 days రిలీజ్ ముందు. 2 days తర్వాత ఊపు రిలీజ్ రోజు నైట్ నేను వంశీ అందరం వీఆర్ సెలబ్రేటింగ్. ఆ రోజు నైట్ హీరో మహేష్ గారు కాల్ చేశారు. వాట్ ఏ ఫిలిం పీవీ, ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫిలిం అని నాతో వంశీతో మాట్లాడారు. జరిగిన తర్వాత 2వ రోజు ఫోన్ చేశాను మహేష్ గారికి, యూ హ్యావ్ టు హియర్ ఎ లైన్ ఫ్రమ్ వంశీ అని. నిన్నే కదా సినిమా అయింది, మళ్ళీ అప్పుడే లైన్ ఏంటని. 9th day after the release of Upri, I remember the day very fondly. Vansi, you went and pitched the idea to Mahesh. So hero garu vinnaru, vinna tarvata idea anta teesukurandi, the whole 9 yard script ani, adi October 2016. 3 years fast forward, May 9th. ఇవాళ చాలా తక్కువ మాట్లాడతాను, May 18th మాట్లాడతాను. హీరో గారు మీకు తెలవకుండా May 18th సక్సెస్ మీట్ పెట్టాం విజయవాడలో, ఆ రోజు మాట్లాడతాను. May 18th, your entire 25 years of journey, every producer, director, Raj garu, every artist Mahesh garu has worked with, we should celebrate in the heart of Vijayawada. That's my request to each and every one of you. And I thank each and every member of the film, the cast, the crew, for contributing such a wonderful product. Every producer ki, director ki, star ki 3 ఏళ్ళ కష్టం 2 ఏళ్ళ కష్టమైనా ఆ హై వచ్చేది సినిమా రిలీజ్ రోజున 3 నిమిషాలు. ఆ హై కోసం మనం తప్పిస్తాం, పరితపిస్తాం, అది మీ అందరికీ తెలుసు. ఐ హోప్ ఆ పైవాడు ప్రేక్షక దేవుళ్ళందరూ మనకి హై May 9th ఇస్తున్నాడు. May 18th is a big day. I'm looking forward to celebrating along with all the Telugu audience. Thank you. శ్రీమంతుడు భరత్ అనే నేను ఫిర్ షురు అన్నమాట. సక్సెస్ హవా మహర్షితో. సో చల్ గురు, ఎప్పుడు May 9th థియేటర్స్కి. ఓకే, సో అందం, అభినయం, ఆట, పాట ఉందా లేదా నాకు తెలియదండి. ఆవిడ వేది మీదకి వచ్చాక తెలుస్తుంది అనమాట. అంటే అబ్బాయిల హృదయాల్లో ఆవిడ ఫోటో పెట్టుకొని పూజించేస్తున్నారనమాట. డీజే అండ్ అరవింద సమేత తర్వాత ఆవిడే అందమైన భామ పూజా హెగ్డే. సో పూజాని వేదిక రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. పూజ ప్లీజ్. మహేష్ బాబు గారు వస్తేనే నేను స్టూల్ తెచ్చుకోవాలనుకున్నాను పక్కన నుంచోడానికి. పూజా గారు వచ్చినా తెచ్చుకోవాలన్నమాట. ఓకే ఓకే, సో ఇప్పుడు పూజా గారు మాట్లాడాల్సిందో కోరుకుంటున్నాను. Doesn't need a stool, he's very tall himself. No, ఆయన పక్కన నేను ఉండాలంటే. Okay, yeah, maybe. Namaskaram. Where do I begin? There's so many people to thank. Thank you to our producers, Dil Raju Garu, Dutt Garu, PVP Garu. Dil Raju Garu, this is our second film together. Dil Raju Garu's 25th film, I was very happy to be a part of, and that was a super hit. So I'm hoping that this one also becomes a very, very big hit. I think we have a special connection. So thank you, sir. Our director, Vamsi Garu, he's, I think, the most passionate person I know. Every single frame, every single part of the film, he's taken special care for and special attention. I think it's the little details that are that's going to blow your mind. And thank you for keeping me in mind for this role. I know that you narrated, what year, when was that? With me in mind. So thank you so much for that, sir. All the technicians, Mohanan sir, the choreographers, everyone, thank you so much. It's turned out really well, and I'm so proud to be part of this project. Allari Naresh, I think there's, like someone said, that there couldn't have been a better casting, and I completely agree. There's this earnestness that you brought to the character, this lovability, this likability, and I think that only you could have done.
So thank you. And last but not the least, I mean, the superstar, the superstar Mahesh Babu. It's been a pleasure to work with you. Whenever I tell people that I'm working with you, they only say two things. One is that he's so good looking. And they say, oh my god, he's such a big superstar. And I think you brought your superstardom to this film. Rishi is you, you are Rishi, and like the film is because of you. And I think like if there's anything, I've learned so much from him, the way his voice modulation, everything is so amazing. But what I think you all don't know about him is that he can be a very good director someday. Like, I don't know if that's in your book someday, but I genuinely think that the way he looks at scenes sometimes is so different, and maybe he can be like this amazing director too. Sorry, DSP, I forgot about you. Choti Choti Baatein is like, I think, a college anthem now. It's my favorite. It brings like nostalgic memories. And I'm glad now you know that I can play the guitar and sing, because you do almost every film of mine. So I guess somewhere we can use it someday. But thank you to the superstar Mahesh Babu for making me, like, I've learned so much, and I hope that our pairing becomes a very big hit, and we do many more films together. Thank you. హీరో ఇంట్రడక్షన్కి పేపర్ ఇస్తే ఇవ్వాల్సిన వాళ్ళు నేను ఒక్కడిని. నాతో పేపర్ ఇచ్చేసిన నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో నాకు తెలుసు మీ అందరికీ ఒక టికెట్ కొన్నప్పుడు మీరు హీరో దగ్గర నుంచి ఏం కోరుకుంటారో, అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫోటో పోస్టర్ మీద ఉంటే మీరు ఏం కొనుక్కుంటారో మా అందరికీ తెలుసు. సో ఒక్కడు సినిమా సుదర్శన్ 35లో నేను 4th రోలో వెనకాల కూర్చోన్నాను, మహేష్ గారు అక్కడ కూర్చోన్నారు. ఎప్పుడో ఈయన చెప్పినట్టు ఊపిరప్పుడు ఒక చిన్న థాట్, నేను బీజం వేసింది నిజంగా చెప్పాలంటే హరి గారు. ఆయన ఒక క్యారెక్టర్ చెప్పారు, ఒక క్యారెక్టర్ జర్నీ, అది భలే ఎక్కేసింది నాకు ఊపిరి చేసేటప్పుడు. సో ఆ తర్వాత దాన్ని తీసుకొని ఆ తర్వాత నేను ఆయన సాల్మన్ కూర్చొని కథ చేసాం. హరి గారు, యు ఆర్ అ గాడ్ గివెన్ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ హోల్డింగ్ మై హ్యాండ్ అండ్ డ్రైవింగ్ మీ త్రూ. ప్రొఫెషనలీ, పర్సనలీ నన్ను మీరు సపోర్ట్ చేసే విధానం కానీ, నా స్పిరిట్స్ ని మీరు ఎత్తే విధానం కానీ, యార్ విల్ డూ ఇట్, డోంట్ వరీ యార్, విల్ డూ ఇట్. అండ్ హీ హాస్ అ ప్రాపర్ మలయాళం స్లాంగ్ విచ్ ఐ లైక్ ఇట్. అండ్ సార్, టుడే ఆన్ దిస్ స్టేజ్ ఐ జస్ట్ వాంట్ టు డూ వన్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ జస్ట్ హోల్డ్ దిస్ ఫిల్మ్ and drive me. And Hari garu, please come onto the stage. I want everybody onto the stage with me, please. Please. శ్రీమణి ఫస్ట్ మేము మ్యూజిక్ సిట్టింగ్కి వెళ్తున్నప్పుడు దేవి శ్రీమణి అన్నప్పుడు, కాదు బట్టి ఈ సినిమాలో చాలా డెప్త్ లిరిక్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, శ్రీమణి అంటున్నారు మీరు అంటే, లేదు బట్టి మీరు ఒక్కసారి ట్రై చేయండి అన్నారు. ఆ తర్వాత we all did this. I'm telling you, we'll be proud of that song. ఎల్లుండి మేము ముందుకు రాబోతుంది. అండ్ సినిమాలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, ఒక సిట్యుయేషన్ గా వచ్చే ఒక సాంగ్ మేము ఆడియోలో రిలీజ్ చేయట్లేదు. సో అది మీరు సినిమాలో చూస్తారు. సో దాన్ని శ్రీమణి ఇన్ని రకాల పాటలు రాశారు అనేది మీకు సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీమణి. నాకన్నా వయసులో మీరు చిన్నవాళ్ళు, కానీ మీరు నాకన్నా లిటరేచర్లో చాలా పెద్దవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ I would like to thank Raju Master. Vaanga, enga irukanga neenga? Vaanga. Master, thank you so much. Manni paatlu okkare Raju Master. నేను స్కూల్లో సినిమాలు చూసేటప్పుడు, స్కూల్లో కాలేజ్లో సినిమాలు చూసేటప్పుడు I was a big fan. రోజాలో నాగమణి పాట చూసి పిచ్చెక్కిపోయింది నాకు. అలాంటిది ఆయనతో నేను సినిమా చేసి ఆయన అన్ని ఆల్ సింగిల్ కార్డ్ చేయడం. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ Mohanan garu and Rajsundram master was a pure fun on the set to work with, and they made my job much more easy. Ante even oka montage teese roju kuda nenu Raju master ni adigevanni. And thank you to the producers for providing me every day that was possible. And the biggest strength of the film, Devi Sri Prasad, evariki teliyadu. So akkadi friendship ikkada daaka vachindi. Thank you Devi. This film is, you've just given it to the journey of our friendship. Thank you so much.
And of course, I just can't stop talking, but I just want Dilraj Garu and PV Garu on the stage, please, with me, because it was not an easy task supporting this film. ఎందుకంటే వాళ్ళు బయట కూర్చొని అలా డోర్ ఓపెన్ అయితే నేను హెల్మెట్ పట్టుకొని కూర్చుంటే రాజుగారు అలా డోర్ ఓపెన్ అయినప్పుడు నేను అలా అంటే హలో అని చెప్పి కూర్చోమనేవాళ్ళు. సో అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది జర్నీ. థ్యాంక్ యూ నా మాతృ సంస్థ, నా ఫ్యామిలీ మెంబర్స్, రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి. నా లైఫ్ లో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ దే ఆర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ గెటింగ్ మీ దిస్ ఫార్. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నేను ఈ క్యారెక్టర్ మిమ్మల్ని అనుకున్నానని అందరూ అనుకుంటున్నారు, కానీ ఈ క్యారెక్టర్ మీకు ఎంత ప్రాణం పోసారనేది May 9th చెప్పబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గెటింగ్ రవి ఇన్ టు లైఫ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఐ వుడ్ లైక్ యూ ఆల్సో. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ మీనాక్షి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్లీజ్ అండ్ for doing whatever you really added to the character of Nidhi to this film. And thank you Siva for coming. Ekkado modalain mana journey, thank you so much. Vijay, nen call cheyagane vachinanduku thank you so much. Sir, Venkatesh garu, thank you so much sir. మీ బొబ్బిల్ రాజు సినిమా ఎన్నిసార్లు చూసాను నాకు తెలుసు. ఆ థియేటర్ సోషల్ 70 ఓనర్ కూడా ఇక్కడ ఉన్నాడు నా ఫ్రెండ్. వాడిని టికెట్ కోసం హింస పెట్టేవాడిని. సో నాకు తెలుసు ఆ సినిమా ఎన్నిసార్లు చూసాను. సో రియలీ హ్యావింగ్ యూ హియర్ ఇస్ అ ప్రివిలేజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆనరింగ్ అస్. అండ్ ఎవ్రీబడి, అనిల్, థ్యాంక్ యూ సో మచ్ బడీ, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సూపర్ స్టార్ SSMB 26. అండ్ ఎవ్రీబడి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నకి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మ నాన్న, నన్ను భరించినందుకు, నన్ను ఇలా పెంచినందుకు. థ్యాంక్ యూ. వెంకట గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాను. Now, so సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని వేదిక మీద రాసిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే సువర్ణ భూమి యంత్ర శ్రీధర్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. వాట్సాప్ మహేష్ బాబు అభిమానులు, అయ్యో నాతో ఇది నా ఫేవరెట్ డైలాగ్ మహేష్ సార్ది, కొంచెం పాత డైలాగ్ కానీ నాతో కలిసి చెప్పండి. ఎవడు గోర్ మీ అందరికీ తెలుసు మహేష్ సార్, ఐ నెవర్ టోల్డ్ యూ దిస్ బట్ ఐ బీన్ అ ఫ్యాన్ సిన్స్ టుడే ఐ యామ్ హియర్ as a Mahesh Babu Gari fan here. I find it really hard to out of the respect for the man. It's his journey, it's his 25th film. ఇబ్బందిగా ఉన్నా ట్రై చేసి సార్ అప్పుడప్పుడు మహేష్ బాబు వచ్చేస్తుండే మధ్యలో. జర్నీ ఆఫ్ రిషి అండ్ జర్నీ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేసినప్పుడు
ఐ థింక్ ప్రతి జనరేషన్కి వాళ్ళ సూపర్ స్టార్ ఉంటుంది. ఒక జనరేషన్కి చిరు సార్ ఉండేవారు. తర్వాత నేనున్నప్పుడు ఐ థింక్ మై ఫిల్మ్ వాచింగ్ మురారితోనే స్టార్ట్ అయింది. అప్పుడు అంటే ఫస్ట్ టైం నేను మహేష్ సార్ని చూసినప్పుడు ఒక థియేటర్లో బాల్కనీలో కూర్చొని దూరంగా ఒక పెద్ద స్క్రీన్ మీద చూసా. ఇంకా టికెట్లకి పడే కష్టాలు నేను చెప్పుకోలేను. మా ఫ్యామిలీ మమ్మీ డాడీ వాళ్ళు చూద్దామంటే కోనార్క్ బయట గంట ముందు నిలబడి గేట్లు క్లోజ్ చేసి ఉంటే వాళ్ళు టికెట్లు ఓపెన్ అని అనగానే ఉరికెళ్ళేవాడిని. కానీ మన దిల్సుఖ్ నగర్ మాస్ నాకంటే ముందు ఉరికి నన్ను దోసేసి ఫైనల్గా టికెట్లు దొరికేవి కాదు. ఫైనలీ నాకు ఒక స్ట్రాటజీ దొరికింది. అమ్మాయిల క్యూ ఎప్పుడు తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకా అమ్మాయిలను ఎత్తుకోవడం, కజిన్సా ఫ్రెండ్సా కాలేజ్ ఎవరినో ఒకరిని ఎత్తుకొని టికెట్లు తెప్పించుకోవాలి. ద ఫస్ట్ టైం ఐ సా హిమ్ ఆన్ అ స్క్రీన్ దేర్. నెమ్మదిగా యాక్టర్ అయిన తర్వాత సేమ్ రూమ్లో ఒక అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళాను. నేను అక్కడ 6th 7th రోలో కూర్చున్నప్పుడు మహేష్ గారు మేము ఎర్లీ వెళ్ళినాం. మహేష్ గారు వచ్చి he sat straight away. I saw people getting up and greeting him and he was going and sitting and he took an award for శ్రీమంతుడు ఆ రోజు బెస్ట్ యాక్టర్ అవార్డ్. అండ్ దెన్ అక్కడ వెనకాల నుంచి చూస్తున్న 6th రోజు నుంచి అరే అట్లుండాలి లైఫ్, రాగానే అందరు లేచి నమస్తే పెట్టాలి, ముందు కూర్చోవాలని. ఆ తర్వాత నెమ్మదిగా పైన స్టార్టెడ్ డూయింగ్ పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి. మహేష్ సార్ యూస్ టు ట్వీట్. నాకెవరో కాల్ చేసి చెప్పిండ్రు మహేష్ ట్వీటెడ్ అని చెప్పేది. నా ఫోన్లో ఇవన్నీ ట్విట్టర్ ఇవన్నీ ఉండవు. వెళ్ళి వెతికి చూసేసరికి పెళ్లి చూపులు వాట్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్లా 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 అండ్ దేవరకొండ విజయ్ సాయి డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అనగానే I hope to keep doing films that make you proud, sir, and to make you keep tweeting about me. But he was one guy whose films nenu ante teaser, trailer, music denki sambandham lekunda జై బాబు ఎట్టి పరిస్థితుల్లో నీ బర్త్డేలో రిలీజ్ అవుతుందిరా, పెద్ద హిట్ కావాలని అదో ఇప్పుడు నా ప్రెజర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఐ ఓన్లీ విష్ దిస్ ఫిల్మ్ టు బికమ్ అ సూపర్ డూపర్ హిట్. వంశీ అన్న హెస్ బీన్ అన్ అబ్సల్యూట్ డార్లింగ్. ఎప్పుడు నాకు అవసరం ఉన్నా లేకున్నా ఈజ్ ఆల్వేస్ దేర్ టు గివ్ మీ ద రైట్ గైడెన్స్, రైట్ అడ్వైస్. అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్, పూజా హెగ్డే, ద ఎంటైర్ టీమ్, ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆన్ May 9th ఒక సూపర్ హిట్ చూడాలని యాజ్ అ ఫ్యాన్, యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ట్రైలర్ చూశారు కదా, అదిరిపోయింది కదా. 25th ఫిలిం వచ్చిన పెద్దలకి, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ స్వాగతం. 25th సినిమా అయినా ఏజ్ మాత్రం ఎప్పుడు 25 లాగే ఉన్నారమ్మా మహేష్. ప్రతి ఆర్టిస్ట్కి యాక్చువల్లీ ఒక కెమెరా ఫేవర్ యాంగిల్ ఉంటుంది. బట్ మహేష్కి 360 degrees కెమెరా ఎక్కడ పెట్టినా చాలా సూపర్గా కనపడతాడు. అందుకే ఈ మధ్య మేడం టూసాజ్లో సింగపూర్లో తన స్టాచ్యూ కూడా పెట్టేశారు. కంగ్రాట్స్. దిస్ ఫిల్మ్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫర్ మహేష్ అండ్ ద హోల్ యూనిట్. మీరు అందరు ట్రైలర్ చూశారు. I congratulate the whole team for giving such a wonderful trailer, and especially the technicians, cameraman Mohan sir, DSP, Mamsi, and all the technicians. I wish you all the best for Maharshi. Producers PVP, Dilraj Garki, Ashwin Dutt Garki. वो చాలా మంచి పిక్చర్ తప్పకుండా ఇస్తున్నారు May 9th కి. ఒకప్పుడు చిన్నాడు నా మీద కోపంగా పూలకొండిని తన్నాడు.
అప్పుడు తన్నప్పుడు ఆ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఈ సినిమాతో అన్ని రికార్డులు తన్నేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ మహర్షి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మా అన్నయ్య వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో నాకు అంత ఇష్టం లేదు. ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆయన ఏ సెట్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వచ్చినా సినిమా సూపర్ హిట్ అని అంటూ ఉంటారు. అదొక పెద్ద సెంటిమెంట్ అది. నేను అందుకే వెంకటేష్ గారిని పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హ్యావింగ్ యూ హియర్. అలానే నెక్స్ట్ ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్ నేను అడ్మైర్ చేసేది విజయ్ని. ఐ రియలీ లైక్ అ లాట్ ఆఫ్ హిస్ వర్క్. అర్జున్ రెడ్డి ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై షూటింగ్ మా ఇంటికి వచ్చి మా సెట్కి వచ్చి కలిసాడు విజయ్. అండ్ ఈ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టాకింగ్. అండ్ ఇప్పుడే చెప్పాడు శ్రీమంతుడు అవార్డు తీసుకుంటున్నప్పుడు నన్ను చూశాడు. అంటే నేను చూడలేదు అప్పుడు. లైఫ్ అలా ఉండాలన్నాడు. నీ లైఫ్ చాలా సూపర్గా ఉందమ్మా. నీకు ఆల్ ద బెస్ట్. తర్వాత ఈ 25 సినిమాల జర్నీలో నేను థ్యాంక్స్ చేయాల్సిన డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు. ముందుగా రాఘవేంద్రరావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. థ్యాంక్ యూ సార్ రాఘవేంద్రరావు గారు. నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. తర్వాత నేను యాక్టింగ్ చేయగలను అని ఇంప్రూవ్ చేసిన సినిమా మురారి. దానికి కృష్ణవంశీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్ కృష్ణవంశీ గారు. తర్వాత నన్ను స్టార్ చేసిన సినిమా ఒక్కడు, అది ఎప్పుడు మర్చిపోలేను, గుణశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఆల్వేస్ బీ ఇండెక్టెడ్ టు యూ. నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ యూఎస్ ఆడియన్స్కి బాగా దగ్గర చేసిన సినిమా అతడు. దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలంటే అది దూకుడు. దానికి సీను వైట్ల గారికి. దాని తర్వాత నేను ఇంతకు ముందు కూడా చెప్పాను భరత్ అని నేను ఫంక్షన్ అప్పుడు 2 సార్లు నాకు లైఫ్ ఇచ్చాను ఆయన. కొరటాల శివ గారు, శ్రీమంతుడు అండ్ భరత్ అని నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ 25 సినిమా డైరెక్టర్ వంశీ పైడిపడి. వంశీ ఫస్ట్ టైం నేను ఏ డైరెక్టర్ని పేరు పెడతాను. వంశీ ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఐ కాల్ హిమ్ లైక్ దట్. ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఈజ్ మై యంగర్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను నిజంగా ఒక 10 నిమిషాలు వినేసి పంపించేద్దాం అనుకున్నాను వంశీని. అంటే నెక్స్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి 2-3 సినిమాలు, నిజంగా టైం కూడా ఉండదేమో అని చెప్పి. బట్ వంశీ నరేషన్ 20 మినిట్స్ వినగానే నాకు 2 సినిమాలు నేను చేయాల్సి వస్తుంది, 2 సినిమాల తర్వాత ఈ సినిమా చేయడం కుదురుద్దేమో అని అన్నాను. నో ప్రాబ్లం సార్, 2 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను మీకోసం, ఎందుకంటే మీరు తప్ప ఈ కథలో నేను ఎవరిని ఊహించలేదు అన్నాడు. అది ఎప్పటికీ రుణపడి ఉంటాను వంశీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గర ఏమైనా కథ ఉంటే ఒక 2 months డిలే అయినా వేరే హీరోల దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ అలా కాకుండా 2 ఏళ్ళు నా కోసం వెయిట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దిస్ ద 3rd year which is going to come out now, May 9th. థ్యాంక్ యూ వంశీ. విల్ ఆల్వేస్ బీ ఇండెక్టెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అలానే అల్లరి నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో మీకు చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ you've accepted this film. And thanks for the compliments, Pooja. You've been an amazing co-star. And so thank you for the amazing compliments. And it's really great that you've observed that I might be a director one day, but no thank you, no thank you. ఇక్కడ ఎవరు చేసే పనులు అలా చేయాలి, అలా చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. యాక్టర్ చేయాలి, డైరెక్టర్ చేయాలి. Then all the technicians, Mohan sir, you were an amazing technician to work with, the first time I ever worked with. Your calmness is just sensational. And Ram Lakshman master, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళు ఎప్పుడు కథని అర్థం చేసుకొని ఫైట్స్ చేస్తారు, అందుకే అంత అద్భుతంగా ఉంటున్నాయి ఫైట్స్ కానీ. సో నేను అన్ని సినిమాల్లో ఆయనే యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువ. సో నా 25th ఫిల్మ్లో ఆయనే సోలో కార్డ్ అవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరి టెక్నీషియన్స్కి పేరున థ్యాంక్ యూ. అండ్ దేవి శ్రీప్రసాద్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఒక సినిమా మనం చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి చేస్తున్నాడంటే
నేను హాయిగా రిలాక్స్ అవ్వచ్చు, నాకు టెన్షనే లేదు. మొన్నే ఒక 1 వీక్ హాలిడే కూడా వెళ్ళి వచ్చాను. వంశీతో టచ్లో ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగొట్టేశాడంట మళ్ళీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేవి. థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీ ఇంకా ఇంకా సాగాలి ఫ్యూచర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, అశ్విని దత్ గారు, పిఈపి గారు, థ్యాంక్ యూ సార్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ యూ గేవ్ అస్ ఎవ్రీథింగ్ వాట్ వీ నీడెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీ గురించి చెప్పాలి. ఈ 25 సినిమాలు జర్నీలో, ఈ 20 సంవత్సరాల జర్నీలో మీరు చూపించిన ప్రేమ, అభిమానం మాటలు రావట్లేదు, చేతులు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానం, ప్రేమ ఇంకో 25 సినిమాలు, ఇంకో 20 సంవత్సరాలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో May 9